నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆరోపించిన మాజీ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకొని రావాలని తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర 40 మంది నేతలతో సీఎం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలు అందించి పంటలను కాపాడామన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీని గెలిపించుకుందాం రండి అన్నారు. పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి జగన్ చేయని విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని మాజీ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వ్యవస్థలు చట్ట ప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీసు యంత్రాంగంపై విజయవాడలో వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పులివెందుల్లో టీడీపీ గుండాలు పట్టపగలు మారణ ఆయుధాలతో దాడులు చేయడం, వైసీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించామని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. తక్షణమే గవర్నర్ దీనిపై దృష్టి పెట్టి కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంటున్నారు, మమ్మల్ని చేస్తున్నారన్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, నిన్న ప్రవీణ్ ఆ డిఎస్పీ, మీరు చెప్పిన డిఎస్పీ ఆయన మాట్లాడిన పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలను మనం ప్రదర్శించే మాటల, ఇటువంటి పలచన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ, మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలచన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని తినేస్తుంది. అది చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలివి చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయాలని చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదని అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలాంటి జరగకూడదని చెప్పని మేము కోరుకుంటున్నాం. బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇది ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ చెప్పదలుచుకున్నారు మీరు? భయం పెట్టి ఓటు అనుకుంటున్నారా? లేదు కుట్టి తిట్టి ఓటు అనుకుంటున్నారా?
ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేతి ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది ఇది క్షమించరాంది. ఇది దీని మీద ఇప్పుడుకొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ తాలూకా రావాలి, కూటమి తాలూకు వివరణ రావాలి, వాళ్ళ తాలూకా వాళ్ళ మాట రావాలి, వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి. ఇంతవరకు రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది, వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది. వాళ్ళకి సంబంధం లేకపోతే ఈ రకంగా చేస్తారండి. ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు, మర్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా నాయకుల మీద చేస్తారు. అంటే అవి ఆగిపోతాయి అనుకుంటున్నారా? అదే చెప్పాం గవర్నర్ గారికి. ఈ రాష్ట్రంలో ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తమే శాంతిభద్రత క్షీణించే అనే విషయాన్ని అని చెప్పడం జరిగింది. మేమెందుకు బాయ్కాట్ చేస్తామండి? మేమెందుకు బాయ్కాట్ చేస్తాం? బాయ్కాట్ చేస్తే నామినేషన్ ఎందుకు వేస్తాం? బాయ్కాట్ చేస్తే ఎందుకు ఇది వచ్చి దీనికోసం వేసుకోండి, ఈ కట్టుని అలంకారం కోసం వేసుకున్నా లేకపోతే ఏదో చేయడానికి వేసుకున్నా? మీ దగ్గర ముందు చెప్పండి. నేను రోజు ఇంకా హాస్పిటల్ అయితే ఉన్నారు, ఆయన వచ్చి దేనికోసం? ఇదేనా? ఇది కాదు కదా, ఇది చాలా తప్పు ఇది అనుకుంటున్నారు. చట్టాన్ని ఒకసారి చేతిలో తీసుకుంటే అది ఉట్టిపోతుంది, అది దహించేస్తుంది. ఎవరి చేతితో ఉంటే అది అవుతే వాళ్ళని దహించేస్తుంది ఆ వ్యవహారం. ఇది గవర్నర్ రెస్పాన్స్ ఏమాత్రం ఆయనకున్న పరిధిలో దాంట్లో ఇంటర్వ్యూని అయ్యి ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగేటట్లు రాష్ట్రంలో శాంతిభద్రతను మేము పర్యవేక్షిస్తామని అని చెప్పడం జరిగింది. నేను ఆలోచిస్తుంది చెప్పాం, మా బాధ్యతగా మేము చెప్తుంటాం. మాది చట్టానికి 1-2 డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ముందు ఉండాలని సూచించారు. ఇలాంటి వారికి శిక్షణనిచ్చే ఏబీసీ పాండా యువర్ లెర్నింగ్ బడ్డీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్, ఇంద్రానాయక్ నగర్ లోని ఏఎస్ రాజు రోడ్ లో ఏబీసీ పాండా యువర్ లెర్నింగ్ బడ్డీ కేంద్రం నేడు ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం సంస్థ సీఈఓ ఏ దేవి సుప్రియాంక సహా వ్యవస్థాపకుడు ఏఎన్ సతీష్ కుమార్లతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువతకు అధునాతన కంప్యూటర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందించడం అవసరమని అన్నారు. డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. విజయవాడ తమ మొట్టమొదటి బ్రాంచ్ ను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకి విస్తరింపచేస్తామని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇందిరానాయక్ నగర్లో
ఏబిసి పాండా సొల్యూషన్స్ అని చెప్పి ఏదైతే అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీని ఈ రోజున వీళ్ళు ఇక్కడ కోచింగ్ సెంటర్ని ప్రారంభించారు. చాలా సంతోషం. ప్రారంభించినటువంటి యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి మారుతూ ఉంది. ఒకప్పుడు జావా కానీ ఏడబ్ల్యూఎస్ పైథాను మరి ఇన్నిటికి మించి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చింది. అలాగే అనేక రకాలుగా ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మారిపోతూ ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలోనే మన యొక్క ప్రతిభ భారతీయులు అలాగే ఆంధ్రులు ఇవాళ ముందుంటారు. ఈ కోచింగ్ అనేది ఈ బీటెక్ సిఎస్సి కానీ ఈసీ కానీ కంప్యూటర్స్ కానీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఐటీ రంగంలో చేయాలని అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డెవాప్స్ కానీ జావా కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మనకి ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్ రంగంలో టెక్నాలజీ రంగంలో ఆపర్చునిటీస్ కూడా త్వరితగతిన దొరుకుతాయి. కాబట్టి ఏదైతే బీఎస్సీ కంప్యూటర్స్ బీటెక్ అందరూ కంప్యూటర్ సైడ్ అయితే ఉన్నారు. సో Devi Supriyanka Amiseti. So we want to start like ABC Panda Solutions. Ajit Singanagar Vijayawada start చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఎడ్యుటెక్ సంబంధించింది. వీఆర్ ఇంటూ లైక్ సిఎస్సి ఐటీ ట్రిపుల్ ఈ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ యాజ్ ఆఫ్ నౌ. సో మనం ప్రెసెంట్ ఇండస్ట్రీలో బూమింగ్ తీసుకునే కోర్సెస్ తీసుకొని సో వాటి మీద మనం రికార్డెడ్ సెషన్స్ లైవ్ సెషన్స్ మనం టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇవి వచ్చేసరికి 3 months వరకు మనం ట్రైనింగ్ ఏ కోర్స్ తీసుకున్న 3 months ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ కి ఎలాబరేట్ గా వాళ్ళకి ఇండస్ట్రీ పరంగా సో నాట్ పర్ టెక్నికల్ సో టెక్నికల్ గా వాళ్ళు ఎలా అయితే ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయగలరో సో మనం అలా స్టూడెంట్ తయారు చేస్తున్నాం. సో నాట్ ఓన్లీ మనం ఇచ్చేది ట్రైనింగ్ కాకుండా సో వాళ్ళకి మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నాం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వర్బల్ థింక్ అండ్ వాళ్ళకి టెక్నికల్ గా వాళ్ళు ఎలా క్రాక్ చేయాలి అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ లైక్ హిందీ కోచింగ్ టు. సో మన ఇన్స్టిట్యూట్ లో ఉన్న కోర్సెస్ అన్నిటి కూడా ఒకసారి బ్రౌచర్ కానీ వెబ్సైట్ కానీ అన్నిటిని ఇవాళ మనం ప్రారంభం చేశాము. సో అన్నిట్లో ఒకసారి అందరూ చూడండి. సో మన కోర్సెస్ ని ఎలాబరేట్ చేయండి. సో మనకి కావాల్సిన నెంబర్ అనేది మన ఈమెయిల్ ఐడికి మనము వెబ్సైట్ లో పెట్టాము. సో ఇంకా ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి వెబ్సైట్ లో మరి ఈమెయిల్ చేసినా మనకి ఫోన్ చేసినా మా కంపెనీ తరఫున మొత్తం మేము ఎలాబరేట్ చేసి ఏ కోర్సు ఎలా తీసుకోవాలి దానికి ఎలా రూట్ మ్యాప్ తీసుకోవాలి ఎలా టెక్నికల్ గా వెళ్ళాలి ఎలా వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి మొత్తం మా ఏబీసీ పాండా సొల్యూషన్స్ అనేది మొత్తం తెలియజేస్తుంది. సో ప్రెసెంట్ అయితే విజయవాడలో స్టార్ట్ చేసామండి. సో ఇంకా ఫ్యూచర్ లో వి వుడ్ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ టు. సో ప్రెసెంట్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ విజయవాడ. నా పేరు అమిర్సెట్ నాగ సతీష్ కుమార్ అండి. ఈరోజు మా పాప మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుటెక్ కంపెనీ అని కొత్తగా ఫర్మ్ స్టార్ట్ చేశారండి. ఏబీసీ పాండా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు యాక్చువల్ మార్కెట్లో ఏంటంటే బెంగళూరు ఇప్పుడు మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే బెంగళూరు చెన్నై అటు వెళ్తున్నారు అన్నమాట. ఇది మన కోర్సెస్ కోసం. అలా మన ఏపీ నుంచి అంత దూరం వెళ్ళే బదులు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే అదే ట్రైనింగ్ మనమే ఇచ్చి ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదండి, బీవీఆర్ కాలేజ్, భీమవరం, రాజమండ్రి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ట్రైనింగ్ కోసం వెళ్ళంటే 6 months బీటెక్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తారు ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవ్వాలి. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే అంత లాంగ్ పంపిస్తున్నారు. అసలు మన ఏపీలో మనమే స్టార్ట్ చేసి ఇది మనమే ప్లేస్మెంట్స్ అన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో మనం ఇవాళ ఈ కంపెనీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ బ్రాంచ్ అన్నమాట. ఇదే మొత్తానికి హెడ్ ఆఫీస్ కింద. ఇన్ ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి హైదరాబాదు, బెంగళూరు అలా ప్లాన్ ఉందన్నమాట. స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ షార్ట్లో. ఈరోజు ఈ యొక్క కంపెనీని ఎమ్మెల్యే బోండమ్మ గారు ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి స్టార్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పేదలకు అండగా నిలబడేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకే సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి ఎంతో అభివృద్ధి చేసిన పేరు చంద్రబాబుకు ఉండడంతో ధనవంతులు, వ్యాపారవేత్తలు P4కు సహకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటేనే ఒక రోల్ మోడల్. ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతులను సమీకరించి 33,000 ఎకరాలు ₹1 ఖర్చు లేకుండా సాధించి ఈ రోజున రాజధాని కడతా ఉన్నారు. దానికి తోడు ఈసారి P4 అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించే. మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు, ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి మన చేతుల మీద కొందరినైనా పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందిపుచ్చుకొని ఇవాళ లక్షలాది కుటుంబాలకి సహాయాలు అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతా ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా P4లో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాను, నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకుంటున్నాను, దానికి మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే, నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి 3 నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది. రేపు 15వ తారీఖు దాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మరి నా బోటి వాడికే కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయంటే ఆయన స్థాయిలో కొన్ని లక్షల మంది ఆయనకి ఫోన్ చేసి వాళ్ళ సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన ఆలోచన, ఆ సహాయం అందించే వ్యక్తులు చంద్రబాబు గారి ఆలోచనని గౌరవించి, చంద్రబాబు గారు ఏ పని చేసినా
10 మందికి మంచి జరిగే పని చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి నిన్న విజయవాడ నోవాటెల్లో కార్యక్రమం జరిగితే అనేక మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సహాయం చేస్తాం, కనీసం ఒక కుటుంబాన్నైనా మేము పేదల నుంచి బయట తీసుకొస్తామని చెప్పి శపథం చేస్తూ ఉన్నారంటే మొన్న పేరు అది నాకు గుర్తులేదు కానీ ఒక మున్సిపల్లో పనిచేసే ఒక కార్మికురాలు తన 2వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద అలాగే సుపరిపాలన మీద డివిజన్ పర్యటనకు ఇచ్చేసిన గద్దె రామ్మోహన్ గారు అలాగే మా 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి ప్రముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2 నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు స్వయం శక్తితో పనిచేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఒక అప్పారావు గారు అనే వ్యక్తికి ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కుమర్ బజార్లో ఉన్నటువంటి ఒక ఆమె గారికి కూడా ఒక టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో 50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క 2 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాగే మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి అన్నిటి మీద కూడా త్వరలో కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయండి. అన్ని కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కారణంగా 15 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లు కోల్పోయారని, 45 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్ అనేది స్వాతంత్ర్యం అనంతరం వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనిని అమలు చేయడం సరికాదన్నారు. బీజేపీ వ్యతిరేకులు అయితే వారి పూర్వీకుల వివరాలు ఇవ్వాలని అన్నట్లుగా ఈ చట్టం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ భాష మాట్లాడేవాళ్లు అంతా బంగ్లాదేశీయులుగా ముద్ర వేశారని ధ్వజమెత్తారు. మోడీ చెప్పినట్లే ఎన్నికల కమిషన్ ఆడుతుందని ఎద్దేవా చేశారు. ఈసారి మోడీ గెలుస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీహార్లో మొదలైందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు కూడా వస్తుందన్నారు. పౌరసత్వం చట్టాన్ని ప్రజలు తిప్పికొట్టారని, దానికి సమానంగా సర్ చట్టాన్ని తీసుకువస్తున్నారని వారు మండిపడ్డారు. దాన్ని హైజాక్ చేసి పార్లమెంటరీ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నుంది. అందుకని సర్ అనేది ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది మొత్తం రివైజ్ చేసేసి ఓట్లు లేకుండా గల్లంతు చేసడానికి, తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రమే ఓట్లు ఉండే విధంగా చేసుకోవడానికి ఈరోజు పొందుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలి. ఈ రోజు బీహారు, రేపొద్దున దేశం అంతా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉన్నారు. బీహార్లో అసలు 80% చదువు కూడా రాదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న చోటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పైకి కిందకి చూస్తుంటారు. అటువంటిది పూర్వీకుల వివరాలు. అందుకని ఈ సర్ అనేటువంటిది, ఇది సర్ అంటే ఇంగ్లీష్ ఎస్ఐఆర్ సర్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బిరుదు ఇది. అంటే సామ్రాజ్యవాదుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పేరు ఇది. ఈ పేరు దీన్ని తగిలిచ్చారు. ఇంతకుముందు పౌరసత్వ చట్టం తెచ్చారు, దాన్ని ఆ రోజు ప్రజలు తిప్పికొట్టారు. ఆ పౌరసత్వం అంటే నువ్వు విదేశీయుడో భారతీయుడో నిరూపించుకోవాలి, ఆ తర్వాత నీకు పౌరసత్వం అని చెప్పని. దాదాపు దానికి సమానంగా ఉంది ఇప్పుడు ఈ సర్. అంటే దొడ్డిదారిన పౌరసత్వ హక్కుని నిరూపించుకున్నటువంటి బాధ్యతను ఓటర్ల మీద పెట్టారు. అందులో పైగా ఆధార్ చెల్లదట, ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఐడి కార్డు కూడా చెల్లదట. ఇది ఎక్కడ ఘోరం? ఎందుకు పనికి మళ్ళీ చెత్త ఎన్నికల కమిషన్ చెత్త పుట్టలేయడానిక? మీరు ఇచ్చిన గుర్తింపు కార్డే చెల్లదు, మేము గుర్తించమని మీరే అంటే ఎందుకు ఆ కార్డు ఇచ్చారు? అంటే ఎన్నికల కమిషన్ విలువ లేదని చెప్పటమే. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులన్నింటినీ కూడా అనుసరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్కి ఇది ప్రమాదం. అందువలన ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కు పొందాలనుకునే వాళ్ళు ఈ సర్ని వ్యతిరేకించి ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఒకటి దీన్ని అపోజ్ చేయాలని చెప్పని యావన్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా ధర్నాలు, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామికవాదులు, మోహంపక్షులు అందరూ కూడా దీన్ని బలపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సపరేట్గా ఆందోళన చేస్తూ ఉంది. ప్రతిపక్షాల ఆందోళన తలొక్కి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన తీరు మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఏ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుని కాదు, ప్రజల కోసం ఉన్నాం. ఈ దేశంలో 170% మంది ప్రజలు సాంప్రదాయకంగా అణగారిన వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా
బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి, అలాగే పెద్ద సంఖ్యలో బెంగాల్, ఒరిస్సా నుంచి కూడా అనేక మంది వలస కూలీలకు వస్తున్న విషయం మనకి తెలుసు. మన విజయవాడలో ఉన్నారు కొన్ని వేలాది మంది. మరి ఇవాళ బీహారులో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకోవడం అంటే అనేక రిపోర్ట్ల ప్రకారము బీహార్లో అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనుక దొడ్డిదారులు తాము గెలవదలుస్తున్నారు. ఎన్నికలకు ముందే తాము గెలవదలుస్తున్నారు. చట్టాలన్నింటినీ వ్యతిరేకించాము గెలవదలుస్తున్నారు. ఇలా గెలవడం అంటే ఒక రకంగా ఫాసిజం ప్రయాణం చేయడం. బీజేపీ వాడు ప్రయాణం చేసి ఇక్కడ పార్లమెంటుని, సుప్రీంకోర్టుని, ఎన్నికల కమిషన్ని సర్వనాశనం చేస్తుంది. అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రజలకు మిగిలినట్టు ఒకే ఒక హక్కు, ఏ హక్కు ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చుకోగలుగుతారో ఆ హక్కుని కూడా ప్రజల నుంచి లాగేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే 2003లో ఒక ఎస్ఐఆర్ చేశారు. అప్పుడు ఇలాంటి దుర్మార్గమైన పనులు ఏమి జరగలేదు. ఈ ఎస్ఐఆర్లో ఇంతకు ముందే కామ్రేడ్ శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రేషన్ కార్డు కూడా పనికిరాదు, ఎపిక్ పనికిరాదు, ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే కార్డు, ఆధార్ పనికిరాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే. కనుక ఈ ప్రభుత్వం తాము ఇచ్చిన కార్డులే పనికిరావని ఉంటుందంటే ఏ కార్డులు అయితే వలస మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దాన్ని బీజేపీ చేతిలో పావులాగా, వాళ్ళ చేతిలో పనిముట్టులాగా మార్చేశారు. ఎన్నికల కమిషన్ని నియమించే వ్యవస్థను దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు కొనటం, అక్రమాలకి పాల్పడటం చూసాం. ఇప్పుడు అసలు ఎన్నికల్లో ఓటు లేకుండానే చేయటం, అది కూడా కింది స్థాయిలో కాదు, పై స్థాయిలోనే వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషనే చేస్తూ ఉంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని 5 నెలల కాలంలోనే ఓటర్ లిస్టులో తొలగించారంటే ఇది బీహార్కి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్తో మొదలుకొని దేశమంతా రేపు రాబోయే కాలంలో జరిగేది అదే. అంటే బీజేపీ గెలవాలి, బీజేపీతో ఉన్నవాళ్లే గెలవాలి, మిగతా వాళ్ళు గెలవటానికి వీలు లేకుండా అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. దీని మీద పార్లమెంటులో చర్చించడానికి వీలు లేకుండా కోర్టులో ఉందని అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ రోజున న్యాయ వ్యవస్థ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇది బీహార్ సమస్య కాదు, దేశవ్యాప్తమైన సమస్య. ఎన్నికలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఉండదు. ఇదే ఒక నయా ఫాసిజం, నూతన పద్ధతిలో నిరంకుశత్వాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు స్పందించాలి. అందుకు దీన్ని ఒక రాజకీయ వ్యవస్థని మోడీ ఇంటెన్షనల్ రివిజన్, మోడీ ఇంటెన్షనల్ రివిజన్ తప్ప స్పెషల్ అని పేరు పెట్టారు. కానీ దానికి ముందు అమిత్ షాని కానీ మోడీ పేరు కానీ చేర్చుంటే ఇంకా బాగుండేదేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం మంటగలిసిపోయేటువంటి తరుణంలో ఈ బీజేపీ కానీ మోడీ అమిత్ షాలు కానీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు అత్యంత జుగుప్సాకరమైనటువంటిది. ఈ రోజే పత్రికల్లో వస్తూ ఉంది, కర్ణాటకలో 1,00,000 ఓట్లు పైగా దొంగ ఓట్లు చేర్పించారని చెప్పారని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన మొత్తం పవర్ ప్రజెంటేషన్ లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని ఎక్కడా కూడా మోడీ అధికారానికి వచ్చాడు అని అంటే దొంగ ఓట్ల ద్వారా అన్నా కావాలి, లేదా ఇంటెన్షనల్ రివిజన్ ద్వారా అన్నా మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పనేటువంటి కుట్ర కుతంత్రాలతో ఈ రోజు మోడీ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు సిపిఎం చేస్తూ ఉన్నటువంటి వాయిస్తో గొంతు కలపాలి, సిపిఎం చేస్తూ ఉన్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పారని ఈ సందర్భంగా మోడీ అమిత్ షాల్ని ఈ విధానాన్ని తిప్పికొట్టాల్సిందిగా దేశ ప్రజానీకానికి, ప్రజాస్వామ్యవాదులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో తొణికిసలాడింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వరదాయిని వరలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తున్న దుర్గమ్మను దర్శించుకుని భక్తులు పరవశించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని, సౌమాంగల్యం సిద్ధిస్తుందని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తెలిపారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి భక్తజనంతో కలకలలాడింది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని దుర్గమ్మను స్నపనాభిషేకం నిర్వహించి వరదాయిని వరలక్ష్మీ దేవిగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి వరాలు కురిపించే చల్లని తల్లిని దర్శించుకొని పరవశించారు. భక్తుల తాకిడికి విపరీతంగా ఉండడంతో 500 రూపాయల టికెట్ సహా అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి వరలక్ష్మీ దేవిగా అలంకరించామని తెలిపారు. వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని, సౌభాగ్యం సౌమాంగల్యం సిద్ధిస్తుందని తెలిపారు. వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరిస్తూ చారుమతి వృత్తాంతాన్ని తెలియజేశారు. నిరుపేదరాలైన చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పగా ఆమె శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొందిందని శివప్రసాద్ శర్మ వివరించారు. మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదక శాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మనకి చివరి రోజు అంటే 10వ తారీఖున సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగియడం అనేది జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయొద్దని జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో MSME పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాల్లో PPP విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శుల ద్వారా కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్మెంట్ సర్వే ప్రక్రియను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. విద్యార్థుల ఆశయాలను విజయాలుగా మారుస్తూ 16వ విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టెస్ట్ ప్రిపరేటరీ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ తన ప్రధాన కార్యక్రమంగా ఆంతే 2025ను ప్రారంభిస్తోందని స్టేట్ హెడ్ JRSV మూర్తి, RSGS నిశాంత్ మిశ్రా అన్నారు. శుక్రవారం బెన్ సర్కిల్ వద్ద ఉన్న ఆకాష్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సవాళ్లను అధిగమించి నిజమైన సమస్యల పరిష్కారకులుగా ఎదగడానికి నాణ్యమైన విద్యను అందరికీ అందించే లక్ష్యంతో ఆంతే 2025లో 250 కోట్ల విలువైన 100% వరకు స్కాలర్షిప్లు, క్లాస్ రూమ్, ఆకాష్ డిజిటల్
ఇన్వెస్టర్స్ కోర్సులకు అలాగే 2.5 కోట్ల నగదు బహుమతులు ప్రకటించనున్నారు. వైద్యం లేదా ఇంజనీరింగ్ రంగాలలో విజయవంతమైన కెరియర్ కలలు కంటున్న విద్యార్థులకు ఆ అవకాశాలను అందిస్తుందన్నారు. నీట్, జేఈఈ, స్టేట్, సిఈటిఎస్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షల కోసం ఆకాష్ నిపుణుల బోధనతో ఉత్తమ శిక్షణ పొందే మార్గాన్ని ఈ పరీక్ష అందిస్తుందని చెప్పారు. ఆకాష్ సంస్థ తన నిబద్ధతకు తోడు ఇప్పుడు ఇన్విక్టస్ పేరుతో ఒక ప్రత్యేక స్కాలర్షిప్ పరీక్షను ప్రారంభిస్తోందని, జేఈఈ అడ్వాన్స్ కి ప్రిపరేషన్ కోసం రూపొందించిన ఆకాష్ ఇన్విక్టస్ ప్రోగ్రాంలో చేరేందుకు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. 3 గంటల పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు 300గా నిర్ణయించారని చెప్పారు. ఈ పరీక్షలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు 100% వరకు స్కాలర్షిప్లు, ఆకర్షణీయమైన నగదు బహుమతులు లభిస్తాయన్నారు. ఆకాష్ ఇన్విక్టస్ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఎస్సీఆర్, చెన్నై, బెంగళూరు, లక్నో, మీరట్, ప్రయాగ్రాజ్, డెహ్రాడూన్, భోపాల్, ఇండోర్, అహ్మదాబాద్, చండీగఢ్, రోహతక్, హైదరాబాద్, నమక్కల్, కోయంబత్తూర్, భువనేశ్వర్, రాంచీ, త్రిది, విశాఖపట్నం, ముంబై, కోల్కతా, దుర్గాపూర్ మరియు పాట్నా నగరాల్లో ఉన్న ప్రత్యేక ఇన్విక్టస్ సెంటర్లో అందుబాటులో ఉందన్నారు. ఆకాష్ లో ప్రతి విద్యార్థిలోనూ సమస్యలను పరిష్కరించగల, విమర్శనాత్మకంగా ఆలోచించగల సామర్థ్యం ఉందని, అంతే 2025 ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ అర్హులైన విద్యార్థులకు అవసరమైన వనరులు, సహాయం, ప్రేరణను అందిస్తోందని వారు చెప్పుకొచ్చారు. 2025లో ఈ పరీక్షను 10 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు. ఇది దేశంలోని అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షలకు ఒకటిగా మారిందని, ఏఈఎస్ఎల్లో ఉన్న ప్రస్తుత టాపర్లు చాలా మంది అందే నుంచే తమ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. అంతే 2025 పరీక్షను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నిర్వహించనున్నారని, ఆన్లైన్ అక్టోబర్ 4 నుండి 12, 2025 వరకు నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు తమకు అనుకూలంగా 1 గంట ప్లాన్ ఎంచుకొని పరీక్ష రాయొచ్చు. ఆఫ్లైన్ పరీక్షను అక్టోబర్ 5, 12వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 415కు పైగా ఆకాష్ సెంటర్లలో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్, సెంటర్ హెడ్ కె మహేంద్ర, ఏఓహెచ్ అర్జున్ వడ్డే, గుంటూరు బ్రాంచ్ హెడ్ జి శేషుదాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసినటువంటి విజయవాడ, గుంటూరు అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ గారికి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా సార్కి, విజయవాడ సెంటర్ హెడ్ మహేంద్ర గారికి, అలాగే గుంటూరు సెంటర్ హెడ్ బ్రాంచ్ హెడ్ శేషు సార్కి, ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ హెడ్ అర్జున్ సార్కి ఇదే నా ఇన్విటేషన్ అండ్ నా శుభాకాంక్షలు. రైట్, ఆకాశ్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరము స్టార్ట్ చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా అంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్, అనగా మన తెలుగు లాంగ్వేజ్లో స్కాలర్షిప్ ఎగ్జామ్ని ఈ సంవత్సరం విజయవాడ లాంచ్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ టాలెంట్ ఎగ్జామ్ని సుమారు 6 కోట్ల మంది విద్యార్థులు ఇండియాలో ఈ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది.
లాస్ట్ ఇయర్ సుమారు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఆంతే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆంతే ఎగ్జామ్ ద్వారా పేద ప్రతిభ గల విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటు ఇండియాలో టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తున్నాం. అయితే దీని వివరాలకు వెళ్ళట్లయితే అంతే ఎగ్జామ్ మనం ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలోనే స్టార్ట్ చేసాం. ప్రధానంగా సిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, పేద ప్రతిభ గల విద్యార్థులు ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు విజయవాడ సిటీ వచ్చి రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయబోయే పిల్లలు 4th నుంచి 12th అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 4th నుంచి 12th మధ్యలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 మధ్యలో ఏదైనా ఒక 1.5 hour ఎగ్జామ్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అట్లాగే Parents and students of Vijayawada, Guntur and nearby cities and town of Vijayawada. I am Nishan Mishra, business head of AP, and on behalf of all the team members respected here available and Akash management, I request all the parents and students aspiring for JEE, NEET and other Olympiad examinations in future could join us for Akash National Talent Hunt Examination 16th edition. This year we are launching with the great legacy of Akash, 36 years of education legacy. Akash is giving pan-India across 400 branches with more than 3 lakh students studying with Akash right now, and many thousands of students benefited via scholarship and other academic benefits from NTHE. So NTHE is our very big festival of Akash, started, commenced from 1st of August. Registrations have already started. Sir have briefed everything in detail in Telugu. So I request the parents that start registrations, start taking the benefits of NTHE. Post NTHE also we are giving many services to the students. Many content is available online which students can avail for the preparation of their upcoming examinations. So we wish them all the best and request all the teams to convey the messages and spread these messages across Vijayawada and neighboring cities. Thank you very much. నమస్కారం ఎవ్రీబడి. ఈ రోజున విజయవాడ గుంటూరు బ్రాంచ్లో మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ విజయవాడ నుంచి వచ్చింది. అడ్వాన్స్లో మాకు 23 మంది క్వాలిఫై చేసేసి ఐఐటిలో జాయిన్ అయి ఉన్నారు. ఆ దృష్ట్యా మా మేనేజ్మెంట్ మాకు సహకరించి ఐఐటి జేఈ అడ్వాన్స్కి ఇన్వెక్టర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ ఇండియా మొత్తం కూడా బెస్ట్ సిటీస్లో వచ్చేసి వాళ్ళు లాంచ్ చేస్తున్నది ఈసారి విజయవాడ కూడా ఇచ్చున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. విజయవాడ ఖచ్చితంగా ఆ ఇన్వెక్టర్స్కి మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది. మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి ఇన్వెక్టర్స్ కోసం వైజాగ్ దాకా పోయి ఉన్నారు. ఈసారి విజయవాడలోనే మనకు లాంచ్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా నా విన్నపం ఏంటంటే ఒక్కసారి విజయవాడ బ్రాంచ్ సందర్శించి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అంతే మాదిరే ఏఎస్ అనే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. దీనికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే ఆ ఇన్వెక్టర్స్ అనే ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి మీకు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మనం కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది విజయవాడ పేరెంట్స్ అందరికి కూడా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అతి త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని యాంతేలో అండ్ ఏఎస్ ప్రోగ్రామ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన ఫలితాలని ఫస్ట్ కమ్ ఫస్ట్ ఉంటుందన్నమాట స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని కలిగించిన మా స్టేట్ హెడ్ సార్కి, మా ఆకాష్ లీడర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నగరంలో వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో కాంపాక్టర్ బిన్స్ సంఖ్యను పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, త్రాగునీరు, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని, అన్న క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్, ఎర్రమేడ రోడ్, బోయపాటి మాధవరావు వీధి, క్రీస్తురాజపురం, డెంటల్ కాలేజ్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, నరసరాజు రోడ్, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోయపాటి మాధవరావు వీధిలో పర్యటించి అక్కడ కాంపాక్టర్ బీన్స్ ని ఏర్పాటు చేయాలని అధికారులు విజయవాడ నగర పరిధిలో ప్రాంతాలన్నీ పర్యటించి వ్యర్థాలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ కాంపాక్టర్ బీన్స్ ని ఏర్పాటు చేసి వ్యర్థాలు రోడ్డుపైన పడకుండా చూసుకుని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ప్రతిరోజు ఇంటి వద్దనే విభజించి చెత్తను సేకరించాలని, ప్రజలను చెత్తను విభజించే ప్రక్రియను పూర్తిగా వివరించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించే పద్ధతిని అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, త్రాగునీరు, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని, అన్న క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో తాను అన్యాయానికి గురై హింసించబడుతున్నానంటూ కొక్కిలిగడ్డ లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెళ్లైన నాటి నుండి తన భర్త పోతురాజు తనను అనేక హింసలకు గురి చేశాడన్నారు. అన్నిటినీ సహించి కాపురం చేశానని, తనకు 2 పిల్లలు ఉన్నారన్నారు. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాలు విషయమై నిలదీసినందుకు తనకు అక్రమ సంబంధాలు అంటగట్టి దొంగ సాక్ష్యాలు చూపించి కోర్టు నుండి విడాకులు తీసుకున్నాడని చెప్పారు. విడాకులు తీసుకున్న తనను మానసిక హింసకు గురి చేస్తున్నాడని, తనకున్న డబ్బు, బంగారం, ఇల్లు అనుభవిస్తూ తనను చంపాలని చూస్తున్నారన్నారు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా స్పందించడం లేదన్నారు. తనకు, తన తల్లిదండ్రులకు, తన పిల్లలకు, తన చెల్లెలకు, పోతురాజు, అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుండి తనకు ప్రాణాపాయం ఉందన్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా హస్బెండ్కి నాకు కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయిపోయాయి. పెళ్ళైన దగ్గర నుంచి నా హస్బెండ్ నన్ను బాగా కొట్టి తిట్టేవాడు. నా చెల్లెళ్ళు కూడా అతని దగ్గరికి పంపించడానికి నన్ను బాగా టార్చర్ పెట్టేవాడు. అయినా నేను ఎప్పటికీ ఒప్పుకోకపోయేసరికి నన్ను బాగా హింసించేవాడు. బాగా ఆస్తి వచ్చేసరికి అమ్మాయిలతోనూ మందు తాగుడు పేకాట బాగా అలవాటు ఉంది నా హస్బెండ్కి. నేను పేకాట ఆడను అన్నాడు. పేకాటలో పెనమలో విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వారు 6367/2022 కేసు నెంబర్లో నా హస్బెండ్ 12వ ముద్దాయిగా కొక్కిలిగడ్డ పోతురాజుని అరెస్ట్ చేశారు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. రీసెంట్గా ఏంటంటే నాకు డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని హెరాస్ చేయటము, నా తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడము, నన్ను కూడా థ్రెట్ చేయడం చూస్తున్నారు. ఎందుకంటే విఆర్ఆర్ వైభవం అపార్ట్మెంట్స్ 204 నా పేరు, నా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆ ఇంటి కోసం నేను ఎక్కడ వెళ్తానని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నారు. నా పిల్లలు 2 కూడా అక్కడే ఉన్నారు. నా బాబుకి 17 సంవత్సరాలు, నా పాపకి 14 సంవత్సరాలు. నా కోర్టు కూడా నాకు పిల్లల్ని ఇప్పించలేదు. వాళ్ళు మైనర్లు కాకపోయినా కూడా నా పిల్లలకు కూడా థ్రెట్ ఉంది. నన్ను వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు సార్. ప్రాపర్టీ కోసమే నా పిల్లలిద్దరికి థ్రెట్ ఉంది. ఇప్పటికీ డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని వదిలిపెట్టట్లేదు. నా హస్బెండ్ దగ్గరికి కూడా నా హస్బెండ్ భద్రరావు సార్, నా హస్బెండ్ సార్, ఇతను భద్రరావు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. వీళ్ళిద్దరూ నా తండ్రి వర్క్ చేస్తున్న వర్క్షాప్కి 20 మంది మనుషులు తీసుకెళ్ళి నా తండ్రిని బెదిరించడం, నా చెల్లి వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళని హెరాస్ చేయడం. నేను నా వైఫ్ను వదిలేస్తాను, మీరు కూడా మీ వైఫ్ను వదిలేయండి, పిల్లలు మీ దగ్గర పెట్టుకుని. నా చెల్లెలకి కూడా హెరాస్మెంట్ బాగా ఎక్కువ ఉంది. నా తల్లి రోడ్డు మీద ఎక్కడ కనిపించినా బయటికి వెళ్లకుండా కూడా హెరాస్ చేస్తూనే ఉన్నారు. నాకు, నా తల్లిదండ్రులకి, నా చెల్లెలకి ఏం జరిగినా కూడా ఈ పైలు వాళ్ళందరూ కారకులు అని మీరు గుర్తించగలరు. పోతురాజు మంచివాడు కాదని, మందు తాగుతాడని, అమ్మాయిలతో తిరుగుతాడని, పేకాట ఆడతాడని ఆటోనగర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు సార్. పోతురాజు ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సార్. డబ్బే లేదు అని నాకు మెయింటెనెన్స్ కూడా రాకుండా చేశారు సార్. మెయింటెనెన్స్ కేసు కూడా కొట్టేశారు సార్, డైవర్స్తో పాటు.
నా హస్బెండ్ డైవర్స్ వేశాడు, నేను మెయింటెనెన్స్ వేసాను, పిల్లల కోసం వేసాను. మెయింటెనెన్స్ కేసు కొట్టేశారు సార్, నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నాకు డైవర్స్ వచ్చేలాగా చేసేసారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వారు పట్టించుకోవట్లేదు సార్. నాకు నా తల్లిదండ్రులకి మా వాళ్ళందరికీ భద్రరావు పోతురాజు ఈ పై వాళ్ళందరి వల్ల థ్రెట్ ఉందని చెప్పి నేను చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నేను పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థి సంఘాలు రాజకీయ పరమైన జోక్యాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3067/2025 సర్క్యులర్ ను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న రామ్మోహన్ మాట్లాడుతూ, ఇటువంటి సర్క్యులర్లు ప్రభుత్వాలు జారీ చేయడం అంటే విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించటమేనన్నారు. విద్యా హక్కు చట్టానికి ఇప్పటికే తూట్లు పొడుస్తున్నారని, విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మార్చారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ బాధ్యతాయుతంగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందటం లేదని, పుస్తకాలు, పాఠశాలల్లో సౌకర్యాలు సరిగా లేవన్నారు. ఇటువంటి సమస్యలను ఎస్ఎఫ్ఐ వెల్లడి చేస్తుందన్నారు. సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో విద్యార్థుల సమస్యలపై పోరాడే హక్కును హరించేలా ఉందన్నారు. గతంలో పనికి వచ్చిన విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనికి రావడం లేదని సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే సర్క్యులర్ ను రద్దు చేయకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ 30/67/2025 సర్క్యులర్ ని రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ ఉద్దేశం ఏంటంటే, విద్యా సంస్థల్లోకి రాజకీయ పార్టీలు గాని, విద్యార్థి సంఘాలు గాని వెళ్ళకూడదు, వారి సమస్య మీద మాట్లాడకూడదు అని చెప్పి ఈ సర్క్యులర్ ఉద్దేశం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని హరించడమే తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో వైపు విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తే, పాఠ్య పుస్తకాలు అమ్మడం కానీ, స్టేషనరీ అమ్మడం కానీ, విద్యా సంస్థలని యొక్క షాపింగ్ మాల్స్ లా మారిస్తే, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు రక్తం పీల్చినట్టు పీలుస్తుంటే, పాఠశాల విద్యాశాఖలో ఉన్న అధికారులు కనీసం నిమ్మకి నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ కదిలిన చోట్ల తల్లిదండ్రులతో, విద్యార్థులతో పోరాడుతుంటే దానిపైన పరిష్కారం చూపలేక ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సమస్యల్ని పరిష్కరించలేక ఈ రాష్ట్రంలో దాదాపుగా 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. సింగిల్ టీచర్ స్కూల్స్ ని స్ట్రెంథెన్ చేయలేక ఈ సమస్యలన్నీ అడుగుతామని చెప్పి, ప్రశ్నిస్తామని చెప్పి ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో పోరాడకపోతే మధ్యాహ్నం భోజనం పెట్టలేదు. ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో పోరాడకపోతే పాఠ్య పుస్తకాలు ఇబ్బంది పరిస్థితి. ఇటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుటికి వస్తాయి, సమాజం బయట వస్తాయి. కాబట్టి దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు పూర్తిగా విద్యార్థి సంఘాలను అలౌ చేయమని చెప్పి చెప్పడం దుర్మార్గం. వీటికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. కలిసి వచ్చే అన్ని సంఘాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడతాం. గతంలో లోకేష్ గారు ఇదే సంఘాలతో కలిసి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజు మీరు వచ్చేసరికి ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అమలుకు ప్రయత్నించకపోవడం బాధాకరమని ఎం రామకృష్ణ అన్నారు. శుక్రవారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఆగస్టు 19న జరిగే రాష్ట్ర స్థాయి మహాధర్నాకు సంబంధించిన గోడ పత్రికను IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి నేటికి సంవత్సరం పూర్తవుతున్న సంక్షేమ కార్యక్రమాల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో 36 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని ప్రభుత్వమే ప్రకటించింది. దేశంలో 8 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి 2007లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే సంక్షేమ పథకాలు కార్మికులకు అందాయి. తదుపరి కాలంలో కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల బోర్డుకు చెల్లించే నిధిని సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర సంక్షేమ కార్యక్రమాలను
దారి మళ్లిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నా వంతు కర్తవ్యంగా ₹1 కోటి సంక్షేమ బోర్డుకు విరాళం ఇస్తున్నామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విమర్శించడం ప్రజలను మోసం చేయడమే అని మండిపడ్డారు. బీసీడబ్ల్యూ రాష్ట్ర నాయకులు జి హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇసుక సమస్యల వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆకలితో మరణించిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ క్యాంపు ఆఫీసుల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వారి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇదే పద్ధతి అనుసరిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆగస్టు 19న జరిగే మహాధర్నాలో ప్రతి ఒక్క నిర్మాణ కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి అని ఐఎఫ్టియుగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి అని, గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, అట్లాగే ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులు జమ చేసినటువంటి 3,000 కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులు మరణించిన లేదా కార్మికుల కుటుంబాలకి విద్యా వైద్యంకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ జి హరికృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రోజున భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలు అయితే, సంక్షేమ పథకాలు అయితే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి కానీ, ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఇంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రాష్ట్రాభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 35 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 రకాల వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏ ప్రభుత్వాన్నైనా కోల్దోయడానికైనా నిలబెట్టడానికైనా సరే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఆల్రెడీ కార్మిక సంక్షేమ ప్రభుత్వం మాది, మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా ఇస్తాము, అట్లాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎస్ఏపీఈ పీఈటీ పోస్టుల విషయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వారికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఫైనల్ కిలో ఉన్న తప్పులను సరిదిద్దాలని, ఎస్ఏపీఈ వెరిఫికేషన్ 1:3 రేషియోలో జరగాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో స్పోర్ట్స్ పర్సన్స్ కు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో
విజయవాడ ధర్నా చౌక్ లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎస్ఏపిఈ పీఈటీ పోస్టుల విషయంలో థియరీ పరీక్ష 100 మార్కులకు నిర్వహించడం కారణంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టడం ద్వారా నిజమైన ట్రైనింగ్ పొందిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఫేక్ సర్టిఫికేట్లు కలిగిన వారిపై చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 రేషియోలో జరగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సంబంధించి మేము పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ కోర్స్. అది 100 మార్కులకి థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల సిలబస్ మొత్తం చదివి టెట్టు ఇట్లా మాకు లేకపోవడం వల్ల మొత్తం అందరూ సర్టిఫికేట్లు కాలేజీలకు వెళ్ళకుండా తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద ప్రాపర్ ఎంక్వైరీ జరపాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా కోరుతున్నాం. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గతంలో 2018లో డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది. కావున ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ డిఎస్సి సంబంధించి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మిగతా అన్ని రిజల్ట్ ఇచ్చినా పర్లేదు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ సర్టిఫికేట్లన్నీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు దేవేంద్ర. నా పేరు కందుకూరు అనిల్ అండి. నేను ఒక క్రీడాకారుని, అనేక సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. కానీ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరీ అన్యాయం జరుగుతుంది. ఒక క్రీడాకారుడుగా ఎన్నాళ్ళు ఆడి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులు చేసి డిఎస్సి రాసుకోవడానికి వస్తే ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్లు ఎంతో మంది కాలేజీకి వెళ్లకుండా ట్రైనింగ్లు చేసి వచ్చి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అవగాహన విషయం ఏంటంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఆటలకు సంబంధించిన వ్యక్తి 100 మార్కులకి ఎగ్జామ్ రాసి జాబుని పొందాలనేసి అధికారులు చెప్తున్నారు. మినిమం అవగాహన లేకుండా వాళ్ళు ఎంతో క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఎవరికి పోస్టులు అనేది ఇవ్వకుండా క్రీడాకారులకి నాన్ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి ఎక్కువగా కోచింగ్ సెంటర్లో కూర్చొని ట్రైనింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాసేసరికి వాళ్ళతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్ సరిగా ఎగ్జామ్ రాయలేక ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రతి అధికారులు చేస్తుంది ఏంటంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి క్రీడాకారులకి జరగని పని అనేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చి ఆటలు పాల్గొనమంటే ఎలాగుంటుందంటే వాళ్ళ చేతకి నేర్పించడం అనేది చాలా అన్యాయకరమైన విషయం. దీన్ని ఒకసారి అధికారులు పరిగణలోకి తీసుకొని క్రీడాకారులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆరోపించిన మాజీ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.